అందరికీ నమస్తే. వెల్కమ్ టు నా సమతారెడ్డి స్టూడియో. మొన్న 3 days తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియోస్ అయితే యథావిధిగా వచ్చినాయి కదా. నేను ఒక్కరోజు మాత్రమే ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. నేను అన్ని కూడా కొరియర్ ఎవరికైతే చేయాలో మొన్నటిదాకా పెండింగ్ ఉన్న వర్క్ అందరికీ కూడా రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదన్నా అట్లా ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి. తర్వాత తిరుపతిలో అయితే విపరీతమైన ఎండలు లేదంటే విపరీతంగా చలిగా ఉంది. మొత్తానికైతే ఎన్ని కష్టమైన ఒక భగవంతుడు ఇలా మనకి నేను మొన్ననే మీతో చెప్పిన కదా, ఇట్లా మనకి పిలుపు వచ్చేసి రమ్మనంగా ఇట్లా టక్కన వెళ్ళేలాగా ఉండాలని. నిజంగా యాదృచ్ఛికంగా తిరుపతి అస్సలు ప్లాన్ లేకుంటే మొక్కులు మనకి ఎప్పుడు ఇంకా వెంకన్న స్వామి అంటే మన మొక్కులు ఎప్పుడు నెవర్ ఎండింగ్. మాకు కూడా అట్లా ఉండే, బట్ అప్పుడు వెళ్తాం అని అనుకోలేదు. మనం జస్ట్ ఇట్లా అనుకున్నాము వెళ్దాము అనగానే అరే ఇంత మంచి వెంకటేశ్వర స్వామి పిలుస్తుంటే ఇంకా వై నాట్ అన్నట్టు వెళ్ళినాక ఆ దివ్య అనుభూతి మాత్రం అది ఎంత గుర్తు చేసుకున్నా రాదు అదేందో కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా అయిపోయింది. శ్రీకాళహస్తి కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనము. తర్వాత ఇంకొకటి చెప్పినాక మెయిన్ వీడియోలోకి వెళ్తాం. నాకు సిస్టర్ ప్రియాంక సేవకి వెళ్ళిందనమాట లాస్ట్ ఇయర్. సో నాకు ఇట్లా సబ్స్క్రైబర్ లాగా పరిచయమై నాకు చాలా క్లోజ్, ఎంత క్లోజ్ అంటే ఇంకా చెల్లి అనే చెప్తున్నాను కదా ప్రియాంక. సో తను సేవకి వెళ్ళినప్పుడు చెప్పిందనమాట, అక్క నువ్వు వీలైతే ఖచ్చితంగా బాటా గంగమ్మ గుడి అని ఉంటుంది, మెయిన్ తిరుపతి గుడికి వెనకాల ఉంటుంది అని చెప్పేసి. అవునా అని చెప్పి వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒక స్టోన్ తీసుకోమని మనము భగవంతుడిలాగా భావించి అది క్లాత్లో ముడేసేసి మొక్కు అని కడతారని చెప్పి ఆ పూజారి కూడా అంత వివరంగా చెప్తాడనమాట. బాట గంగమ్మ అంటే బాట చూపిస్తుంది. పూజారులు పొద్దున్నే అర్చకులు వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు స్వామికి, ఈ బాట నుంచే వెళ్తారు. ఈ బాట గంగమ్మ గ్రామదేవత, వాళ్ళకి ఎప్పుడు కూడా సేఫ్గా వెళ్ళి వచ్చేలాగా చేస్తుంది. అదేవిధంగా మన అందరిని కూడా కాపాడుతుందని చెప్పడము. చిన్న గుడి అయినా ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయంటే, సో తిరుపతి వాళ్ళకి డెఫినెట్లీ మీ అందరికీ తెలుసు, కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే మాత్రం బాట గంగమ్మ గుడి ఈసారి మనం తిరుపతిలో అన్ని వెళ్ళే ప్లేస్ పద్మావతి ఆలయం అన్నిటితో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. చాలా మంచి అనుభూతి ఉంది. మొక్కు కట్టి అట్లా మంచి అనిపించింది అనమాట వైబ్రేషన్. సో ఎక్కడైనా ప్లేస్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ పాజిటివిటీ అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఆ ట్రాన్స్లో ఉన్న ప్రయత్నం. సో ఇవాళ శారీస్ విషయానికి వస్తే అన్ని 1000 లోపు శారీస్ చూపిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ప్రియాంక నువ్వు చెప్పినందుకు. అండ్ శ్రీకాళహస్తిని కూడా ఒక్క నిమిషం చెప్తాం. ప్రసన్న అనేసి మన సబ్స్క్రైబర్ ఉన్నారనమాట, వాళ్ళు కూడా మీరు గుడికి వెళ్ళంగానే చెప్పండి మేడం అట్లా మేము చేస్తానని చెప్పి తను కూడా ఒక పర్సన్ని అరేంజ్ చేసి అవంతా కూడా తను ఎఫర్ట్ పెట్టి చేసిందనమాట. బట్ ఆ పర్సన్ లోపల నుండి కాల్ లిఫ్ట్ చేయలేదు, అది వేరే విషయం. బట్ అట్లా ఒకటి తెలుసుకొని ఒక చిన్న జెస్చర్ అయినా మన పట్ల చేసినప్పుడు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్రసన్న నీకు కూడా చాలా థ్యాంక్స్. తర్వాత ఇప్పుడైతే చీరలు మొదలు పెడతాం. ఈ ఫస్ట్ శారీ ప్రింట్ మనకి ఉల్టా సైడ్ ఇక్కడ కూడా వచ్చిందనమాట. సో వాష్ చేసిన పోదు. ఓన్లీ 950 లైవ్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ నేను చూపించేది బ్లాక్. నేను సేఫ్ సైడ్ ఏంటంటే డల్గొన్నప్పుడు బ్లాక్ తీసి టక్కున కట్టుకుంటే ఏ కలర్ అయినా అంతగా కొంచెం బ్లాక్ అయితే బాగుంటుంది. చిన్న బార్డర్, ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది. ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది, ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వస్తుంది. వాషబుల్, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, హైట్ సఫిషియంట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేదు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది శారీస్. డార్క్ నేవీ బ్లూ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది. ఆ తర్వాత బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్. నెక్స్ట్ దీంట్లో ఫటాఫట్ చూద్దాం, పట్టుకోవడం. గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది. తర్వాత లైట్ వైన్ కలర్ అవైలబుల్ ఉంది. కాపర్ సల్ఫేట్ బ్లూ అవైలబుల్ ఉంది. తర్వాత మెజంతా పింక్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి మధ్యలో ప్యాటర్న్ ఇట్లా వస్తుంది కదా, ఇదేంద్రా ఇట్లా ఉంది, ఇట్లా కంటిన్యూ ఉంది అనుకుని ఇక్కడ వరకు కూడా ఇట్లా స్లిట్ వచ్చి అటు నుంచి ఇంకోటి ఉంది. సో ఇట్లా పోతే ఏముంది, మనకి ప్యాటర్న్ అయితే బాగుంది. సో మధ్యలో చెక్స్ వచ్చింది, లైట్ రస్ట్ కలర్, మధ్యలో పీచ్ కలర్ పైన ఆల్మోస్ట్ స్కిన్ టోన్ పైన ఈ ప్రింట్ వస్తూ అట్లా అబ్రప్ట్గా ఉంది. ఇటు బ్రాడ్గా బార్డర్ రావడం, ఇక్కడ చిన్న బార్డర్ రావడం. ఇది కొంగు వచ్చేసి మనకు అది కనిపిస్తుంది కదా, జరీ లైన్స్ పెద్దగా ఉన్నది కొంగు. బ్లౌజ్ మంచిగా ఈ మధ్యలో వచ్చిన కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ప్రైస్ ఎంత తెలుసా, ఓన్లీ 900. వాషబుల్ శారీస్, జర్నీ కట్టుకునేలాగా ఇట్లా హైట్ సఫిషియంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో కలర్స్ చూపిస్తా. బట్ ట్రావెల్లో వెళ్తే ఏంటంటే ఫోన్లు మాట్లాడుతున్నారు కదా, ఫోన్లో టెక్నాలజీ ఎంత అంటే పెద్దేజ్ వాళ్ళు అరే సెల్ఫీలు ఏడంటారా, సెల్ఫీలు ఆ రోడ్డు బ్లాక్ చేసుకుంటా ఉన్న రష్లో, లేదంటే వాళ్ళు మాట్లాడేది అంతా మనకి సబ్జెక్ట్ ఎందుకో నాకు అర్థం కాదు. మొత్తం స్పీకర్లు ఉంటుంది, అవతలోడిది వినాలి, వీళ్ళది వినాలి, జర్నీలలో ఇవన్నీ ఉంటాయి కదా. సో అది ఇంకా పెద్దవాళ్ళని ఏం చేయలేము, అలాగే కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళు. డార్క్ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ మధ్యలో వచ్చింది ప్రింటెడ్. సో హైట్ అయితే సూపర్, బిందాస్ 5'8" వాళ్ళకు కూడా 45 inches ఉంది. నేవీ బ్లూ. తర్వాత నెక్స్ట్ ఇంకోటి గమనించండి, దీంట్లో చిన్న పూలు వచ్చినాయి, సెకండ్ దాంట్లో వేరే వచ్చింది, దీంట్లో
ఇట్లా యానిమల్ బేస్డ్ వచ్చింది గ్రీన్లో. సో ప్రతి దాంట్లో మధ్యలో ప్యాటర్న్ కూడా మారుతుంది అండ్ అదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఇది కింద వచ్చింది, ఇంకా మిగతా కూడా అట్లా ఉన్నాయి చూడు. సో ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్, కొంచెం డార్క్ ఆనియన్ పింక్ కలర్, దీనికి ఈ కలర్ బేస్ వచ్చి ఇది కింద వచ్చింది ప్యాటర్న్. మళ్ళీ మధ్యలో వచ్చింది ప్యాటర్న్ కాపర్ సల్ఫేట్ బ్లూ, మధ్యలో వచ్చి స్కై బ్లూ, ఇది మధ్యలో వచ్చింది ప్యాటర్న్. ఒకదానికి కిందికి వచ్చింది ప్రతిమ వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్కి నియర్గా ఉండి ఇక్కడ వచ్చేసి పీచ్ షేడ్ వచ్చింది. దీంట్లో ప్రింట్ ఇట్లా అన్నీ కూడా ఈచ్ 900. ప్రీ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డార్క్ లావెండర్ అండ్ లైట్ లావెండర్ ఈ కాంబినేషన్, ఆలివ్ గ్రీన్ కాంబినేషన్, ఆలివ్ గ్రీన్ అండ్ ఇక్కడ లైట్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా వచ్చింది. ఈ మధ్య జంగల్ కాన్సెప్ట్ అని, యానిమల్ కాన్సెప్ట్ అని ఇట్లా శారీస్ వస్తున్నాయి కదా, కాకపోతే కొన్ని మనం వీవింగ్లో వచ్చింది వరకు. ఇప్పుడైతే ఇది ఓన్లీ 700 రూపీస్లో ఈ యానిమల్ బేస్డ్ వచ్చినా కూడా అన్ని ప్రింట్స్ అనమాట. ఇందులో మనకి పిచ్ వైజ్ స్టైల్ ఉంటుంది, తర్వాత డీడ్స్ అన్ని యానిమల్ కాన్సెప్ట్ మెయిన్. ఇది మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ నేను ఫస్ట్ చూపించే శారీలో ఇక్కడ జెరీ వీవ్ వచ్చేసి సిల్వర్లో వచ్చింది, ఇక్కడ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది పళ్ళు. అండ్ ఈ ప్రింటెడ్లో కూడా చిన్న చిన్న లోటస్ సూపర్గా ఉంది. ఇది మనకి బ్లౌజ్. అయితే హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూసి, ఓకే హైట్ డెఫినెట్లీ ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. సో ఇది చెప్తూ గ్రీన్ కలర్, లావెండర్, ఇవన్నిట్లో కూడా మళ్ళీ ప్రీ ఆర్డర్స్ ఉంది. తక్కువ ప్రైజే వెయిట్ చేయగలుగుతాం ఒక 10 days అంటే మీరు అప్పుడు ఆర్డర్ ఇవ్వండి. ఆనంద బ్లూ కలర్, రస్ట్ కలర్ కొంచెం బ్రిక్ కలర్కి దగ్గర అండ్ కింద బార్డర్ ఇంకొంచెం బ్రైట్గా ఉంది. లైట్ మెహందీ గ్రీన్ కలర్, వైలెట్ కలర్, ఆ తర్వాత పింక్. సో ఇవాళ శారీస్ కూడా మీకు నష్టం పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.